సెప్టెంబర్ 22, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి కదా. ఈ మార్పుతో చిన్న కార్లపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించబడగా ఎస్యూవీలపై జీఎస్టీ రేటు 28% నుంచి 40%కు పెరిగింది. అయితే ఎస్యూవీలపై ఉన్న సెస్ను పూర్తిగా అయితే రద్దు చేశారు. ఇక ఈ ఫెస్టివల్ సీజన్లో కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది అపూర్వమైన అవకాశం అవుతుంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. మారుతి సుజుకి స్విఫ్ట్పై 1.06 లక్షలు, డిజైర్పై 87,000 రూపాయలు తగ్గించాయి. ఇక హ్యుందాయ్ కంపెనీ i20 ఎన్లైన్పై 1,08,000, అదేవిధంగా వెన్యూపై 1,23,000 తగ్గించింది. టాటా మోటార్స్ ఇప్పటికే సెప్టెంబర్ 8 నుంచే ధరలు తగ్గించింది. నెక్సాన్పై 1,55,000, హ్యారియర్పై 1,40,000 తగ్గించింది. ఇక మహీంద్రా కూడా ముందే తగ్గింపులు ప్రారంభించింది. థార్పై 1,35,000, ఎక్స్యూవీ 700పై 1,43,000 తగ్గించింది. కియా, స్కోడా, వోక్స్వాగన్, టయోటా వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా భారీ రాయితీలు ప్రకటించాయి. ముఖ్యంగా టయోటా ఫార్చునర్పై 3,49,000 రూపాయలు తగ్గించింది. కియా కార్నివాల్పై 4,48,000 రూపాయల వరకు తగ్గించడంతో ఆటో మార్కెట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ధరల తగ్గింపులు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతాయి. పండుగ సీజన్లో కొత్త కారు కొనాలి అని ప్లాన్ చేసుకున్న వారికి ఇది నిజమైన గోల్డెన్ టైం. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ధరలు తగ్గడంతో వినియోగదారుల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఆటోమొబైల్ రంగం కూడా భారీ స్థాయిలో అమ్మకాలు సాధించి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే అవకాశం ఉంది.